హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ కి స్వాగతం సుస్వాగతం. ఇది మన రెండో ఛానల్. దీంతో నాన్ వెజ్ వీడియోస్ మాత్రమే ఉంటాయి. ఈ రోజు మనం రెడ్ చికెన్ బిర్యానీ చేస్తున్నాం. మన బిజీ పీపుల్ కి ఈజీగా అయ్యేలాగా మసాలాలన్నీ పక్క కొలతల్లో చూపిస్తున్నాను. మనం అంతా తిరగబాత పెట్టేసి ప్రెషర్ కుక్కర్ లో పెట్టినామంటే బిర్యానీ అయిపోతుందండి. అలా ఈజీగా చేసి చూపిస్తున్నాను మీకు. ఇంకెందుకు ఆలస్యం, రెడ్ కలర్ చికెన్ బిర్యానీ చేసేద్దాం, చూసేద్దాం రండి. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ముందుగా కడిగి పెట్టేసాను. ఇందులో కొద్దిగా లెమన్, ఉప్పు వేసి బాగా కడిగి పెట్టేశాను. ఇలా చేసేదాని వల్ల చికెన్ స్మెల్ అనేది రాదు. చాలా మంది చికెన్ స్మెల్ కి తినకుండా ఉండే వాళ్ళు ఉండారండి. అంతెందుకు నా బుజ్జి తల్లి కూడా తినలేదు. కాబట్టి ఆమె కోసము ఇలా కడిగిన దాని వల్ల చికెన్ వాసన అనేది ఎక్కువ రాదు, బాగుంటుంది, తినాలనిపిస్తుంది. కాబట్టి నేను ఇలా కడిగాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మిగిలిన ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నామండి. 1/2 kg వచ్చి గ్లాసు 2 గ్లాసులు అయింది. చూడండి, బియ్యం ఎంత నానితే అంత బాగా వస్తుంది రైసు. కాబట్టి ముందుగా ఫస్ట్ బియ్యం నానబెట్టేస్తున్నాను. ఒకసారి కడిగేసి నీళ్ళొంచేసి ఒకసారి నీళ్ళు పోసి పెట్టేస్తాను. బాస్మతి రైస్ లేదంటే మామూలుగా మనము రైస్ చేసుకుంటాం కదండి, సోనా మసూరా బియ్యము, అది కానీ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏది ఉంటే అది చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నీళ్ళు పోసి పక్కన పెట్టేద్దాము. మనం వంట చేసేది మన చేతుల్లో ఉందండి, రైస్లో కాదు. మన ప్రేమతో మనస్ఫూర్తిగా చేసినామంటే ఏ వంట అయినా బాగా వస్తుంది. చిరాకుగా చేసినామంటే చిరాకుగానే చెడిపోతుంది వంట. కాబట్టి మనం ప్రేమతో మన ఫ్యామిలీ మెంబర్స్కి మనం చెయ్యాలని మనసు పెట్టి చేసినామంటే ఖచ్చితంగా ఏ వంట అయినా బాగుంటుందండి. కాబట్టి బాస్మతి రైస్ అయినా పర్లేదు, సోనా మసూరా రైస్ అయినా పర్లేదు. కాకపోతే ఇంట్లో ఉన్నింది కాబట్టి నేను ఇది వాడుతున్నాను. 1/2 kg చికెన్ కి 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నాము. ఇలా చేసుకుంటే ఒక మినీ ఫ్యామిలీ హ్యాపీగా మంచిగా తినచ్చండి. ఎర్రగడ్డలు కట్ చేసుకుందాము. అప్పుడేనే నేను పైన తొక్క తీసి పెట్టేశాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. ఇలా 2గా వేసేసి ఇది తీసేయాలండి. ఇది తీసేదాని వల్ల మనం బిర్యానీకి వేయించుతాం కదండి ఎర్రగడ్డలు, అప్పుడు ఒకటొకటి అతుక్కోకుండా విడివిడిగా వస్తుంది, అప్పుడు బాగుంటుంది. కాబట్టి అది తీసేసాను నేను. బిర్యానీకి ఎలా అయితే పొడుగ్గా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుందాము. ఈజీ అండి ఈ రెడ్ కలర్ బిర్యానీ చేసేది. అన్నీ కట్ చేసి మసాలాలన్నీ తీసి పెట్టుకున్నామంటే కుక్కర్ పెట్టేసి అది వేయించుకునేది కొంతసేపు పడుతుంది. వేయించి పెట్టేసినామంటే కుక్కర్ విజిల్ వచ్చిందంటే బిర్యానీ అయిపోతుంది. విజిల్ పెట్టేసి కూడా మిగిలిన పని మనం చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఈ బిర్యానీ. ఏమీ వేయించుకునే పని లేదు, రుబ్బుకునే పని లేదు. ఒక టెంకాయ పాలు తీసుకున్నామంటే బిర్యానీ అయిపోతుందండి. కాబట్టి ఇలా చేసి చూపిస్తున్నాను మీకు ఈజీగా. ఇక్కడ 1/2 kg చికెన్, 1/2 kg బియ్యం కదండి మనం చేస్తుండేది. దానికి చిన్న సైజుగా 3 ఎర్రగడ్డలు తీసుకున్నాను. ఇక్కడ ఎర్రగడ్డలు కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు టమాటాలు 2 తీసుకున్నాను, నాటి టమాటాలు మీడియం సైజ్ తీసుకున్నాను. ఈ 2 కట్ చేసుకునేద్దాము. ఈ మొదలు ఉంటుంది కదండి, ఇది తీసేయాలి. ఇప్పుడు దీన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకుందాము. మనం ఎర్రగడ్డలు ఎలా అయితే కట్ చేసుకున్నామో అలా కట్ చేసుకుందాం టమాటాని. ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్నానండి, చిన్నవండి. చూడండి, కుట్టివి కాబట్టి 6 తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఇందులో పెట్టుకునేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాము. ఇది కుక్కర్ వేడెక్కే లోపల మన మసాలాలు ఏమేమి తీసుకున్నామో చూపిస్తా. ఓల్ గరం మసాలా ఇక్కడ తీసుకుంటున్నాము. చిన్నవి 3 చెక్కలు తీసుకున్నాము, 6 లవంగాలు, 4 యాలకీలు, 3 మరాఠీ మొగ్గ, 6 ఉందండి అనాస పువ్వు, చిన్నవి కాబట్టి ఇక్కడ 6 తీసుకున్నాను. బిర్యానీ ఆకులు 3, కొద్దిగా సోంపు, కొద్దిగా రాతి పువ్వు. గరం మసాలా చూసాం కదండి. 6 చిన్న పచ్చిమిర్చీలు, 3 ఎర్రగడ్డలు పొడవుగా కట్ చేసుకున్నాను, 2 టమోటాలు పొడవుగా కట్ చేసుకున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నానండి. మన బిజీ పీపుల్ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు ఇలా చేసుకునే కుదరదు అన్నప్పుడు వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి మిక్సీకి వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారు అంటే ఉంటుందండి. మినిమం 15 రోజులు చేసుకోవచ్చండి. దానిపైన చేసుకున్నా కానీ అది బాగోదు. బాగానే ఉంటుంది, ఫ్రిడ్జ్లో ఉంటే బాగుంటుంది, కానీ మనకు తింటే మన పొట్టకి, మన హెల్త్ బాగోదు. కాబట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకునేకి ట్రై చేయండి. కుక్కర్ వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఇక్కడ కొద్దిగా నెయ్యి వేస్తా ఉన్నాను, 1 స్పూన్ వేస్తా ఉన్నాను నెయ్యి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఈ ఓల్ గరం మసాలా వేసేద్దాము. ఇప్పుడు మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డలు బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఇది వేయించుకునేటప్పుడు ఖాళీగా ఉంటాం కదా, ఆ టైంలో పుదీనా క్లీన్ చేసుకునేద్దాము. 1 గుప్పిడి పుదీనా తీసుకుంటాం. మరీ ఎక్కువ వేయద్దండి, పుదీనా కడుపులో మంట వస్తుంది. కాబట్టి 1 గుప్పిడి తీసుకుంటే సరిపోతుంది. ఆకులే తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇది మధ్యలో కలుపుకోవాలి, లేదంటే కింద ఉండేదే బాగా వేగిపోతుంది, పైన ఉండేది వేగదు. ఇది తెల్ల ఎర్రగడ్డలు అండి, అందుకే తెల్లగానే కనిపిస్తుంది వేగినాను. ఇది చూడండి, ఎర్రగడ్డలు వేగింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. రోట్లోనే దంచినానండి, చిన్న కుట్టి రోల్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు టమాటా వేస్తున్నాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు,
ఇప్పుడు బిర్యానీకి ఎసురు పెట్టుకుందామండి. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, ఈ గ్లాసు 2 గ్లాసులు తీసుకున్నాము. దీంతో 3.5 గ్లాసు నీళ్ళు వేస్తున్నాను. అర్ధ గ్లాసు టెంకాయ పాలు వేస్తున్నాను. అంటే మొత్తం 4 గ్లాసులు నీళ్లు. 1 2 3 హాఫ్ గ్లాస్ అండి ఇది. ఇంకా హాఫ్ గ్లాస్ టెంకాయ పాలు వేస్తున్నాం. ఈ నీళ్లు బాగా కాగాలండి. ఇదంతా వేగిపోయినాక నీళ్ళు వేస్తాం కదండి, చన్నీళ్ళు వేసినామంటే చప్పదనం వచ్చేస్తుంది. కాబట్టి వేడి నీళ్ళు వేసినామంటే బాగుంటుంది బిర్యానీ టేస్ట్ కూడా. దానికి ఫస్ట్ నీళ్ళు పెట్టేస్తున్నాను. నీళ్ళు వేడెక్క లోపల ఇది వేగిపోతుంది అంతా. ఇప్పుడు ఈ నీళ్ళు కాగని బాగా. ఇప్పుడు దీన్ని కలపెట్టుకుందాం. ఇది బాగా టమోటాలు మగ్గినాయి. ఇప్పుడు చికెన్ వేసేద్దాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపోయినంత ఉప్పు వేసేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి మూత పెడదాం చికెన్ మగ్గని. పుదీనా ఒలిచి పెట్టాము కదండి, దీన్ని బాగా కడిగేసి దీన్ని సన్నగా కట్ చేసుకుందాము. మనం మిక్సీ పట్టడం లేదు కాబట్టి పేస్ట్ చేయలేదు కదా, అట్లే ఆకులే గిలుకున్నాం కాబట్టి దీన్ని సన్నగా కట్ చేస్తాండ. ఇట్లా ఉంటే దీన్ని కూడా ఏరు పెడుతుంది మా అమ్మ, దానికే దీన్ని సన్నగా కట్ చేస్తాండ. నేను నా కూతురితో బాగా విసిగిపోయానండి, కాబట్టి నేను అందుకే పిల్లలు టార్గెట్ పెట్టుకున్నాను. నా కూతురు ఎంత మీ పిల్లలు కూడా నా పిల్లల్లాగే భావిస్తున్నాను, కాబట్టి నా కూతురులాగే మీ పిల్లలు తింటారనేసి ఇలా చూపిస్తున్నాను నేను. నా కూతురు అంటే చాలా విసుగు అంటే నాకు చాలా పుట్టిందండి. అన్నిట్లో బాగుంటుంది కానీ తినేదాంతోనే అండి నాకు నా కూతురికి గొడవ పడేది. అన్నీ తీసి పెట్టేస్తుందండి, ఎర్రగడ్డ టమోటో అన్నీ తీసి పెట్టేస్తుంది. నేను ఇంకా తెలివంతురాలు కాబట్టి చిన్న ఏ కూరలో తిందో నా కూతురు ఆ కూరలో చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తాను. ఆమె 1 2 ఎత్తి పెడుతుంది, అన్నీ తీసి పెట్టేళ్ళకి విసుగు వచ్చేస్తుంది, ఆమె తింటుంది. కాబట్టి ఇక్కడ పుదీనా కూడా సన్నగా కట్ చేస్తున్నా. చికెన్లో ఇంకా నీళ్ళు వచ్చినాయండి. ఇప్పుడు పుదీనా వేసేద్దాం. ఇప్పుడు పుదీనా వేసేసి దీన్ని బాగా కలుపుకుందాం. ఇందులో కారం వేస్తున్నాము. 1.5 స్పూన్ వేస్తున్నామండి. దీన్ని బాగా కలుపుకుందాము. ఇందులో 3 స్పూన్లు పెరుగు వేస్తున్నాను. పెరుగు వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేద్దాం. ఏంది అక్క కారపొడి ఒకటే వేసింది, ధనియాల పొడి వేయలేదు అనుకుంటున్నారా? నేను కారపొడిలోనే ధనియాలు అంతా వేసి కట్టున్నానండి, మిక్స్ వేసి కొట్టినాను. అది నా ఫస్ట్ ఛానల్లో ఉంది. నేను ఆ ఒకే పొడినే బిర్యానీకి, చికెన్ గ్రేవీకి, మటన్కి అన్నిటికీ వాడతానండి. చాలా అంటే చాలా బాగుంది. అది నా ఫస్ట్ ఛానల్లో ఉంది, చూడండి. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. కారం పొడి పోయిన వారమే నేను అప్లోడ్ చేశాను. చాలా అంటే చాలా బాగుందండి కారం పొడి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి మూత పెట్టేద్దామండి. ఇక్కడ గరం మసాలా కూడా నేను యూస్ చేయలేదండి. మనం వేసినాం కదండి చెక్కలు లవంగాలు, అదే అండి స్పైసీ అంటే. ఎక్కువ వేయకూడదండి, వేస్తే కడుపులో మంట వస్తుంది, కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేద్దాము. నా ఫస్ట్ ఛానల్లో కేవలం వెజ్జే ఉంటుందండి, లంచ్ బాక్స్కి టిఫిన్స్ మాత్రమే. ఆ ఛానల్లోనే నాన్ వెజ్ వీడియోస్ కూడా కొన్ని పెట్టానండి, కాకపోతే చాలా మంది చూడలేదు. కొన్ని కామెంట్స్ వచ్చాయి, మీరు నాన్ వెజ్ చేయొద్దండి అక్క దీంతో అనేసి. కాబట్టి నేను దానికి సపరేట్గా 2వ ఛానల్ ఓపెన్ చేశానండి. ఫస్ట్ ఛానల్లో కేవలం వెజ్ అండి, వెజ్ లంచ్ బాక్స్ రెసిపీలు చూపిస్తాను. ఈ ఛానల్లో మాత్రం కేవలం నాన్ వెజ్ మాత్రమే చూపిస్తాను. మీ సపోర్ట్ అనేది ఈ ఛానల్కి ఆ ఛానల్కి ఉండాలండి. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఆ ఛానల్లో ఎలా ఆదరించారో అలాగే ఈ ఛానల్లో కూడా ఆదరించండి ప్లీజ్ అండి. బియ్యం బాగా నానిపోయిందండి, బియ్యం వడగేసేద్దాము. చూడండి నానే గుందురికి బాగా బియ్యం కూడా పెద్దగా అయినాయి. ఇప్పుడు ఇది బాగా నీళ్లు వడికిపోయి నీళ్ళు లేకుండా వేయాలి, ఎందుకంటే మనం కరెక్ట్గా నీళ్ళు కొలత పెట్టుకున్నాం కదా. బాస్మతి బియ్యం కాబట్టి నీళ్ళు కరెక్ట్గా పెట్టాలి. ఎక్కువ పెట్టినామంటే మెత్తగా అయిపోతుంది, బాగుండదు తినేదానికి. కాబట్టి ఇది బాగా వడిగిని ఇది చూద్దాం. ఇప్పుడు ఇది చూద్దాం. చూడండి ఇదే అయిపోయింది, ఆయిల్ బాగా పైకి తేలుకునింది. ఇప్పుడు నీళ్ళు కూడా బాగా కాగిందండి, నీళ్ళు వేసేద్దాం. చూడండి నీళ్ళు బాగా కాగిన దానివల్ల ఇది కాంచాల్సిన పని లేదు. అదే చన్నీళ్ళు పోసినారంటే బిర్యానీకి చప్పగా అయిపోతుంది, కాబట్టి వేడి నీళ్ళు పోస్తే టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు టెంకాయ పాలు తీసుకున్నాం కదండి, దీంతో 3.5 గ్లాస్ నీళ్ళు వేసాము. ఇంకా అర్ధ గ్లాస్ నీళ్ళు బాకీ ఉంది కదా, దానికి టెంకాయ పాలు తీసుకుంటాం. ఇప్పుడు ఇది కొంచెం మరగని
ఇప్పుడు నీళ్ళు బాగా ఉడుకుతా ఉందండి, రైస్ వేసేద్దాము. ఒకసారి బాగా కలిపేద్దాము. ఇది కలపకుండా అట్లా పెట్టేసినామంటే అంత ఉప్పు కారం అంతా రైస్కి పట్టదు. కాబట్టి బాగా కలిపి పెట్టేసినామంటే కుక్కర్ మూత పెట్టేస్తే ఒక విజిల్ పెట్టినామంటే సరిపోతుంది. ఇది బాగా ఉడకని టెంకాయ పాలు వేసాం కదండి, అర్ధ గ్లాసు టెంకాయ పాలు, బియ్యం వేసాం కదా. కాబట్టి ఇది ఉడికినాక మూత పెడదాం. చూడండి ఇలా ఉడికే స్టేజ్లో కలపెట్టేసి ఒక్కసారి మూత పెట్టేసినామంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం చూసుకోవచ్చండి. నేనైతే కరెక్ట్గా వేసాను కాబట్టి చూడలేదు. కరెక్ట్గా ఒక విజిల్ వస్తే స్టవ్ ఆపేద్దాం. ఇది ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఆ లోపల మనము ఎర్రగడ్డలు కట్ చేసుకొని రైతా చేసుకుందాం అండి. రైతాకి నేను ఇక్కడ పొడవుగా కట్ చేస్తున్నాను. చాలామంది పొడిగా కూడా కట్ చేసుకుంటారు, కాకపోతే మా ఇంట్లో ఇలా ఉంటే ఇష్టపడతారు కాబట్టి నేను ఇలా కట్ చేశాను. చూడండి మన రైతా కూడా కట్ చేసినాము. ఇప్పుడు ఇవి నలిపి వేసుకుందాము. పెరుగు కూడా నేను ఇంట్లోనే చేసుకుంటానండి. పాలు తెచ్చి కాంచి వేసుకున్నాను. ఒక విజిల్ వచ్చేసింది, స్టవ్ ఆపేస్తున్నాను. చూడండి పెరుగు నేను ఇంట్లోనే కాంచి వేసుకున్నానండి. గడ్డగా బాగా వస్తుంది. అంటే మనం ఇంట్లో చేసుకున్నకి బయట తెచ్చుకున్నకి చాలా తేడా ఉందండి. కొద్దిగా కొత్తిమీర వేస్తాము, కొద్దిగా సాల్టు. దీన్ని బాగా కలుపుకుందాము. ఇప్పుడు పెరుగు పచ్చడి కూడా రెడీ ఇప్పుడు రైతా కూడా రెడీ అయిపోయింది. మా కర్ణాటకలో పెరుగు పచ్చడి అనేసి అంటారు కాబట్టి, అంటే కర్ణాటకలో మసూర్ బజ్జీ అంటారండి. నేను మసూర్ బజ్జీ అనేది వదిలేసి పెరుగు పచ్చడి అంటాను కాబట్టి నాకు అలానే వస్తుంది, ఏమనుకోవద్దండి. ఇప్పుడు దీన్ని అయిపోయింది. ఇది పక్కన పెట్టేసి వంటలు క్లీన్ చేస్తానండి, నా పని అయిపోతుంది. చూడండి మన కుక్కర్ ప్రెజర్ వెళ్ళే లోపల మన వంటలు కూడా క్లీన్ అయిపోయింది. మన రెడ్ కలర్ బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి మన రెడ్ కలర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెమ్మదిగా కలుపుదాము. చూడండి బియ్యం కూడా ఎంత బాగా వచ్చిందో, అన్నము కరెక్ట్గా సరిపోయిందండి. మాకైతే ఇట్లే ఉండాలండి. చాలా పలని ఉంటే కూడా మామకి పాపకి ఇష్టం అవ్వదు. మాకైతే ఇలా ఉండాలండి, ఇట్లా ముద్దుగా ఉంటేనే ఇష్టం అవుతుంది. కాబట్టి నేను ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు వేసినాను. మీకు ఇంకా పలని కావాలి అనిపిస్తే మీరు ఒక గ్లాసుకి 1.5 గ్లాసు నీళ్ళు వేసుకున్నారంటే సరిపోతుంది. మా ఇంట్లో ఇలా ఇష్టపడతారు కాబట్టి ఇలా చేశాను. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా ఉంటారు కదండి, కాబట్టి దాన్ని బట్టి మనం చేసుకోవాలి. మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకునేద్దాం. అంతే అండి, మన వేడి రెడ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దానికి సైడ్ డిష్గా రైతా. ఈ ఛానల్లో ఇలాంటి నాన్ వెజ్ వీడియోస్ చాలా వస్తాయండి. ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబర్ చేసుకోండి. అదే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి నాన్ వెజ్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.